శ్రోతలకు నమస్కారం. గోదావైభవము కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. వేకువనే నిద్రలేచిన గోదాదేవి కన్నులలో కొత్త వేడుక ఒకటి కనబడసాగింది. వేకువ నిద్రలేచి ఒక వేడుక కన్నులలో దలిర్పగా, జేకొని గోద దీర్ఘికకు చెలిమ స్నానము చేసి కల్వపూల కొలను నందు దృంపి స్రజమల్లిగళంబున తీర్చుకున్నా. చీకటిలోన అందములు చిందెను నిన్నటి మూర్తి నవ్వుచున్. కోనేటికి వెళ్ళి స్నానం చేసి కొలనులో నుండి కలువపూలు త్రుంపి దండగా అల్లి కంఠంలో ధరించింది. తల ఎత్తి చూసేసరికి నిన్న కనిపించిన దివ్యమూర్తి అందాలు చిందిస్తూ ప్రత్యక్షమయ్యాడు. శరీరము ముఖము రంగనాథుని పోలికలో ఉన్నాయి. కన్నులలోని సమ్మోహన మంత్రశక్తి తన ముద్దుల కృష్ణుని కొంటెచూపును స్ఫురింపచేస్తోంది. గోద కన్నులు అలాగే చూస్తూ ఉండిపోయాయి. ఆమె సందేహం తీరిపోయింది. అతడు తన స్వామియే అని నిశ్చయంగా గుర్తించింది. అయినా సిగ్గుతో మౌనం వహించి నిలబడిపోయింది. స్వామి తన చేతిలోని వేణువు సాచి తన చంద్రహారం వంక చూపి గోద మెడలోని కల్వపూల దండను కొసరి చూపించాడు. గోద తల వంచుకొని దండ సమర్పించకుండానే కదిలిపోయింది. స్వామి చీకట్లలో లీనమై చిన్న నవ్వు చిలకరించాడు. చెదరిపోయిన మనస్సుతో గోద కొలను నుండి తిరిగి వచ్చింది. నిన్నటి వలనే తన తండ్రి అర్చించుకునే గోపాలదేవుని వద్ద మాలను సమర్పించబోయింది. కానీ చిత్రంగా పూజా మందసంలోని కృష్ణుడు మాయమైపోయాడు. తన వలన అపచారం జరిగిపోయిందని భావించిన గోదాకుమారి కుమిలిపోయింది. లక్ష్మీదేవి నడిచి ఇంట్లోకి వస్తానంటే మోకాలు అడ్డుపెట్టినట్లు అయ్యింది నా తెలివి. నా స్వామి దండ కోసం ఎదురుచెన్నులు చూస్తూ ఉండే సమయంలో సరసంగా దండ సమర్పించవలసింది. ఎంత విరసంగా విసిగించి అపచారం చేశాను. నా తెలివి తక్కువతనానికి స్వామి విసుగు చెందాడో ఏమో. నా స్వామిని విసిగించిన నా సౌశీల్యాన్ని ఏమని చెప్పుకోను. నా స్వామి ఇంక నన్ను తలుచుకోడా ఏమిటో మనస్సుకు ఏ కర్తవ్యమూ తోచడం లేదు అనుకుంటూ గోదాకుమారి చెదిరిపోయిన మనస్సుతో పగలంతా తల్లితో కలిసి ఆలయమంతా కలయ తిరిగింది. ఆ రంగనాథుని పరమ పవిత్రమైన దివ్యధామంలోని దారులన్నీ కలయ తిరిగి పరవశంగా చూస్తూ పాటలు పాడుకుంటూ ఆ పగలంతా గడిపివేసింది. సూర్యోదయం కాబోతూ ఉండగా విష్ణుచిత్తమునీంద్రుడు స్నానం చేయడానికి కావేరీ నదికి వెళ్ళారు. ఆయన మునిగి లేచేసరికి నదిలో లేచిన పెద్ద అలలపై సూర్యకాంతి కదులుతూ వింజామరులు విస్తున్నట్టుగా కనిపించింది. భానుకిరణాలు దట్టంగా అల్లుకొని కావేరీ నీటిలో తడిసి విష్ణుచిత్తుని కన్నులకు బంగారు నీరు చల్లినట్లుగా కనిపించింది. మరలా నీట మునిగి లేచిన ఆ పెరియాళ్వారు
నీటిపై నుండి ఒడ్డు వరకు చూపు సారించాడు. కదులుతూ ఉన్న నీటి బిందువులపై సూర్యరశ్మి తీగలు సాగుతున్నవి. క్షీరసాగర మథనంలో పాలమేగడలు చిందుతూ చెదిరిపోతూ ఉన్నట్లు అప్పుడు పుట్టిన అమృతం వెలుగులుగా వ్యాపిస్తున్నట్లు అనుభూతి కలిగింది. ఆయన మరొక్క మారు నీట మునిగి లేచాడు. సంసార సాగరమే వృత్రాసురుడై సుడులు తిరుగుతూ అన్నిటినీ కబళిస్తూ ఉన్నది. ఆ అసురుని పైకి ఇంద్రుడెత్తిన వజ్రమనే ఆయుధానికి చివర నురగలో విష్ణు తేజము ఆవహించి ఇంద్రుని పదవిని రక్షించింది. అలాగే సుడులు తిరుగుతున్న కావేరియే వృత్రుడు కాగా నదిలోని అలలే ఇంద్రుడెత్తిన వజ్రాయుధమై అలలపైన తేలుతున్న నొరగపై ప్రతిఫలించే సూర్యకిరణాలే విష్ణు తేజంగా భావిస్తున్నాయని ఆయనకు అనుభూతి కలిగింది. తిరిగి మునిగి లేచిన విష్ణు చిత్తునకు మరొక అనుభూతి కలిగింది. సూర్యుని మూర్తి కావేరీ జలాలలో కరిగి వ్యాపించింది. స్నానం చేయడానికి మునిగిన భక్తుల శిరస్సులలోని సహస్రార చక్రాన్ని ఆ సూర్యప్రజ్ఞ స్పృశించింది. ఆ చల్లని స్పర్శ వలన సహస్రార చక్రం సహస్రార పద్మమై వికసించింది. ఆ పద్మం నుండి వెలువడే అమృత బిందువులు ఆ భక్తుల యోగ జీవనానికి ఆధారమై నిలబడ్డాయి. అంతవరకు వారిలో ఇమిడి ఉన్న సహస్రార చక్రం సుదర్శన చక్రం కాగా దాని కాంతులలో భౌతిక బంధాలు సమసిపోయి అణువులకు వెలుగులకు అతీతమైన దివ్య స్థితి సిద్ధించింది. అప్పుడు విష్ణు చిత్తుల వారు ఇలా ధ్యానం చేశారు. జయత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు చతుర్భుజ శంఖచక్రః. ఆ మహానుభావుడు విశాలమైన కన్నులు మూసుకొని నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ నారాయణ మంత్రతత్వంలోని పరమార్థమే రంగనాథ క్షేత్రంలో కొలువుదీరి ఉన్న సత్వమూర్తిగా ఉన్నదని దర్శించారు. కావేరి కనుకనే మహర్షులందరూ కావేరీ నదిని, కావేరీ జలాలను, విరజాను పేరు గల దానిని, కావేరీ జల మధ్యంలో పవళించి ఉన్నవాడు, సమస్త లోకాలను తనలో నిలుపుకొని కరుణా కటాక్షాలు ప్రసరిస్తున్నవాడు అయిన రంగనాథుడే నారాయణ తత్వ పరమార్థమని విష్ణు చిత్తులు దర్శించారు. శ్రీరంగనాథుని పాదాల నుండి పుట్టిన పావన గంగాస్రవంతి ఈ కావేరి. అది ఇక్కడ జాహ్నవీ నదిగా ప్రవహిస్తోంది. అనేక కోట్ల జీవరాశులు నాట్యమాడే రంగస్థలం ఈ కావేరీ స్రవంతి. శ్రీరంగనాథుని పరిపూర్ణ కటాక్షమనే సముద్రము నుండి లేచి వచ్చిన తరంగము ఇది. కనులన్మూసిన విష్ణు చిత్తునకు రంగక్షేత్ర సర్వంబు అందణువుల్ వెల్గుల రవ్వలయే కదలి ఐక్యం బంది భావస్థితిన్ ఘన వేదార్థ మహాబ్ధిగాగరగి ఆ గంభీర రూపంబునందున వెల్గెల్లన్నీలమై విరజమై తొన్కాడు కావేరి. ఈ చైతన్య స్రవంతి అయిన కావేరీ జలమధ్యంలో మెరుపు తీగల పుంజమై ప్రకాశిస్తున్న ఒక స్థావరం కనిపించింది విష్ణు చిత్తుల వారికి. వేదాలనే అరణ్యాలలో ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొని వస్తున్న మృదువైన చిగుళ్లకు సమీపంలో ఆ స్థావరం వైకుంఠధామమై విహరిస్తూ ఉంటుంది.
కావేరి మధ్యంలో లంకపై ఆ విధంగా వెలుగులు చెందుతున్న శ్రీరంగనాథుని దివ్యధామము వైకుంఠధామంగా శ్రీ విష్ణుచిత్తుని స్మరణలో భాసించింది. ధ్యానం పూర్తి అయ్యే సమయానికి విష్ణుచిత్తుని హృదయం ఆనందంతో నిండిపోయింది. తన శిష్యులందరూ ఒక బృందంగా తన వెనువెంట నడువుగా గోదాకుమారితో కలిసి రంగేశ్వరుని ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు విష్ణుచిత్తుడు. మొదటి ప్రాకారం పైన సత్వలోకాన్ని తాకుతూ ఉన్నట్లున్న బంగారు శిఖరాలు దర్శించి విష్ణుచిత్తుడు గోపుర ద్వారంలోనికి ప్రవేశించబోయాడు. దానికి ముందే ఒక దివ్యమూర్తిని చూచి నమస్కరించారు. శ్రీరంగనాథుని కన్నుబొమ్మలే అడ్డంగా సాగినట్లు ఒక పేకబెత్తాన్ని చేతబట్టి వచ్చిపోయే దేవతాకోటిని అదుపులో ఉంచుతున్న సేనాపతి అయిన విశ్వక్సేనునికి వంగి నమస్కరించి ఆ ద్వారం దాటి లోపలికి ప్రవేశించారు. ఆ లోపల రెండవ ప్రాకారానికి ప్రదక్షిణ చేశారు. అది గరుత్మంతుని శరీరంలో నుండి సృష్టి ఛందస్సులు పొంగి వెలువడుతూ ఉన్నట్లున్నాయి. ఆ వినతాసుతిని పాదాలంటి నమస్కరించి విష్ణుచిత్తుడు సంతోషంతో లోపలికి వెళ్ళాడు. మూడవ ప్రాకారానికి ప్రదక్షిణం చేశారు. నాలుగవ ప్రాకార గోపురాన్ని దాటి ప్రదక్షిణ చేస్తూ ఉండగా నాలుగు వైపులా వరుసగా నిలబడిన విష్ణు పార్షదులు దివ్య దర్శనమిచ్చారు. విష్ణు సారూప్యం చెందిన మహానుభావులు అంటూ విష్ణుచిత్తుడు చేతులు జోడించి వారికి నమస్కరించారు. ఇలా ఆయన 6 ప్రాకారాలు దాటి 7వ ప్రాకార ద్వారానికి ముందు ఇరుప్రక్కల ద్వారపాలకులు సన్నిధి చేసి ఉన్నారు. చతుర్భుజాలు, దివ్యముఖార విందాలు, మకర కుండల కేయూర మణికిరీటాలు, శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలు ధరించిన ఆ ద్వారపాలకులకు విష్ణుచిత్తుడు తలవంచి నమస్కరించి లోనికి ప్రవేశించారు. ఈ స్వామి అక్కడ తిరుమలలో నిలువుగా నిలబడి వెంకటేశ్వరుని మనోహరమూర్తిగా వెలుగుతున్నారు. ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో అడ్డంగా శేషశయనంపై పవళించి రంగనాథునిగా విరాజిల్లుతున్నాడు. ఈ స్వామియే కాలిపై కాలు వేసుకొని వేణువు చేతపట్టి త్రిభంగి లీలలతో అక్కడ విల్లిపుత్తూరులో కొలువు తీర్చి ఉన్నారు. స్వామి, మీ లీలలు ఏమని చెప్పగలను అని విష్ణుచిత్తుడు పులకిస్తూ స్తోత్రము చేశారు. నిలువుగా వెంకటేశ్వర లలితమూర్తి అడ్డమై రంగసాయిగా నధిగమించి 3 వంకల హేలతో మురళిదాల్చి విల్లిపుత్తూరు నందుంటి విమల చరిత అనడి పలుకులు గోదమ్మ ఆలకించి యొడలు తెలియని అనుభూతి నుండి పోయే 3 మూర్తులు తానొక్క మూర్తిగాగా ముద్దగట్టిన వెలుగులో మునిగిపోయే అనే విష్ణుచిత్తుడు ఒడలంతా పులకరింతలతో ధ్యాన సమాధిలో ఉండిపోయాడు. ఆ మాటలు విన్న గోద ఒళ్ళు తెలియని అనుభూతితో ఉండిపోయింది. ఆ 3 మూర్తులు ఒక్కటై ముద్దగట్టిన వెలుగులో లీనమైపోయింది. విష్ణుచిత్తుడు పూజానంతరం గోదను నడిపించి ఈవలకు తీసుకువచ్చారు. విడిదికి చేరిన గోద తన శరీరాన్ని శయ్యపై పరుండబెట్టి తాను మాత్రం వెనుదిరిగి గర్భగుడిలోనికి చేరుకుంది. ఆ రేయి అంతా శ్రీరంగనాథుని వెలుగులో నిలబడి నిద్ర ఎరుగని మూర్తిగా ఆ వెలుగులో నిద్రించింది. ఈ విధంగా 19వ రాత్రి రంగనాథునిలో లీనమైన గోదాకన్య భక్తవరులను రక్షించుగాక. రేయి రంగని వెలుగున స్థాయిగొనుచు
నిత్య నిర్నిద్రమూర్తి అయి నిద్రపోయే 10-9 అవరే భక్తవరుల బ్రోచు నీరీతి ఐక్యము పొందుగోదా. మెలకుగా ఉండే నిద్రాస్థితి ఎవరికి వారు అనుభవించవలసిందే, కానీ దానికి వివరణ ఇవ్వడం కష్టం. నిత్య నిర్నిద్రమూర్తి అయి నిద్రపోయే అనే ప్రయోగం సద్గురువులకు సమర్పణగా పదే పదే ధ్యానం చేస్తూ ఉంటే గురువు అనుగ్రహం ప్రసరించినప్పుడు ఈ విధమైన దర్శనం మనకి తప్పకుండా లభిస్తుంది. దీన్ని డివైన్ మెంటల్ ప్లేన్, అది ఒక విధమైన అనుభూతి స్థితిగా మనకి దివ్య జన్మగా పరిణామం చెందే స్థితి ప్రసారింపబడుతుంది. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.